నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మార్చి 28వ తేదీ శనివారం నాటి ద్వాదశ రాశులకి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలో సంచరిస్తూ మధ్యాహ్నం వరకు పుష్యమి నక్షత్రం 3-4 పాదాలు మరియు ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం 1-2 పాదాలలోకి ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. ఈ పుష్యమి నక్షత్రాధిపతి శని, ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు. ఈ బుధుడు కుంభరాశిలో ఎట్ ప్రజెంట్ సంచారం చేస్తున్నాడు. శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ గ్రహస్థితుల ఆధారంగా 12 రాశుల వారి దిన ఫలితాలు మరియు ఆరోగ్య సూచనలు కూడా ఇందులో పరిహారాలు, సాధారణ పరిహారాలు అన్నీ తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి చంద్రుడు 4లో సంచారం జరుగుతోంది. పనుల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సాయంత్రానికి అనుకూలత అనేది వస్తుంది. ప్రయాణాల్లో మాత్రం ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరంగా ఉంటుంది. ఇది ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక వృషభ రాశి. వృత్తి వ్యాపారాల్లో స్థిరమైన పురోగతి ఉంటుంది. పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల ఎక్కువగా మేలు జరుగుతుంది వీరికి. ఈ ఏదైనా పని వ్యాపార సంబంధిత వ్యవహారాలకి పెద్దల సలహా తీసుకోండి. ఇక మిథున రాశి. వీరికి ఈరోజు మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఎక్కువగా అనవసర వాదనలకు దూరంగా ఉండటం మరియు పనిలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రుడు తన రాశిలోనే ఉండటం వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా పొందేది కనిపిస్తుంది. అయితే అలాగే అలా మానసిక ఆందోళన ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకునేవి సరిగా ఉండవు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి చేయాల్సి ఉంటుంది ఈరోజు ఏదైనా నిర్ణయం ఈ కర్కాటక రాశి వారు. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి వ్యయస్థానంలో చంద్ర సంచారం కదా, అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. 12లో శని మీద చంద్ర సంచారం కాబట్టి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా వీరికి ఈరోజు ఆధ్యాత్మికంగా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అంటే అలా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాల్లో కీలక మార్పులు కనిపిస్తాయి. ఆదాయానికి అయితే లోటు ఉండదు అనేది సూచిస్తుంది. 11లో చంద్ర సంచారం మంచి అభివృద్ధిని సూచిస్తుంది కాబట్టి లాభదాయకంగానే ఉంటుంది కన్యారాశి వారికి. తులారాశి. తులారాశి వారికి దశమంలో చంద్ర సంచారం. తులారాశి వారికి దశమంలో చంద్ర సంచారం కాబట్టి సామాజిక గౌరవం అయితే పెరుగుతుంది అనేది చెప్పచ్చు. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు తులారాశి వారికి. బాకీలు ఉన్నవారు ఈరోజు వసూలు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి భాగ్యస్థానంలో చంద్ర సంచారం భాగస్వామ్య వ్యాపారాల్లో అయితే లాభాలు బాగానే ఉంటాయి. అయితే అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా ఆనందంగా గడుపుతారు అనేది సూచిస్తుంది. ఇక ధనుస్సు రాశి. ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 8లో అష్టమంలో చంద్ర సంచారం కాబట్టి ఈరోజు వీరు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అయినా కానీ పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం పడుతుంది అనేది కూడా సూచిస్తుంది. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు 7వ స్థానంలో కదా చంద్ర సంచారం. అయితే వ్యాపారస్తులకి అనుకూల సమయం ఇది అనేది సూచిస్తుంది. మకర రాశి. మకర రాశ్యాధిపతి శని 3లో యోగిస్తున్నాడు మీనరాశిలో ఈ మకర రాశి వారికి. అలాగే ఇవాళ చంద్ర సంచారం కూడా శని మీద బుధుల మీదే కాబట్టి వీరికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి కూడా మంచి రోజుగా సూచిస్తుంది. వ్యాపారస్తులకి అనుకూలం. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి 6లో చంద్ర సంచారం జరుగుతుంది. అది శని మీద బుధుడి మీద కాబట్టి కుంభరాశి వారికి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు శత్రువులపై అయితే విజయం సాధిస్తారు బాగానే అనేది సూచిస్తుంది. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి. మీనరాశి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. మీనరాశి వారికి 5మలో చంద్ర సంచారం శని బుధాల మీద
పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఊహించని ధనలాభానికి అయితే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీనరాశి వారికి అష్టమాధిపతి రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి శనితో కలిపి అక్కడ సూర్యుడు కూడా ఉన్నాడు, 6వ స్థానాధిపతి. ఈ విధమైన ఫలితాలు మీనరాశి వారికి ఉంటాయి. పిల్లలకి బాగుంది, స్టూడెంట్స్కి ఊహించని ధనలాభాలకు కూడా అవకాశం ఉంది ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్య సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఈరోజు ఏదంటే చంద్రుడు పుష్యమి నుండి ఆశ్లేష నక్షత్రంలోకి మారడం వల్ల ముఖ్యంగా కర్కాటక, కన్య మరియు వృశ్చిక రాశుల వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వాహనాలు నడిపేటప్పుడైతే అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 2:50 తర్వాత నక్షత్ర మార్పు సమయంలో చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంని మెన్షన్ చేస్తున్నందుకు గమనించగలరు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ 3 రాశుల వారికి ఉదర సంబంధిత సమస్యలు, డైజెస్టివ్ ఇష్యూస్, కంటి సంబంధిత సమస్యలు, ఇబ్బందులు కొద్దిపాటి తలెత్తవచ్చు. అంటే ఆహారానికి, అంటే మనకి అలవాటు లేని వ్యవహారాలకు కానీ బయట ఫుడ్ తినడానికి కానీ దూరంగా ఉండాలి ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక ఈరోజు సర్వసాధారణంగా ప్రతికూలతలు తగ్గించుకోవటానికి అందరూ చేయదగ్గ పరిహారం అంటే శనివారం మరియు చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నందున శివారాధన చేయడం అత్యంత శ్రేయస్కరంగా సూచిస్తుంది. 12 రాశుల వారికి కూడా శివలింగానికి పాలాభిషేకం చేయడం లేదా ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల గ్రహ దోషాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక ఇది ఈ విధంగా పరిహారాలు, ప్రభావాలు, ఫలితాలు అన్నీ కూడా తెలుసుకున్నాము. అయితే ఈ దీంట్లో ఈ రోజున ముఖ్యంగా ఒక చిట్కా, టిప్ ఆఫ్ ది డే అనేది చెప్పడం మొదలుపెట్టాను. అయితే ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టే ముందు తల్లి లేదా ఇంట్లోని పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. ఇది ఈ చిట్కాని పాటించండి. అందరూ కూడా మంచి పనులు శుభకరంగా జరగటానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఈ విధమైన ప్రయోజనాలు ఉంటాయి 12 రాశుల వారికి. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. మీ లైక్ మరో నలుగురికి అందజేస్తుంది యూట్యూబ్ అనేది సూచించడం జరుగుతుంది. ధన్యవాదములు.